హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పొంగల్ కాబట్టి మనం పొంగల్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఒక 1 గ్లాస్ పెసరపప్పు అండ్ 1 గ్లాస్ రైస్ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా నానబెట్టి ఉంచానండి. కొంచెం పసుపు, ఇది మూత పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాం. పొంగల్ అయ్యేలోపు మనం పులిహోర కూడా చేసేద్దాం. పొంగల్లో 2 టైప్స్ ఉంటాయి కదండి. ఒకటి స్వీట్ ఆర్ చక్కెర పొంగలి, ఒకటి ఇది సేవరీ పొంగల్ అనమాట. దీన్ని వేన్ పొంగల్ అంటారంట తమిళనాడు సైడ్. ఇది ఎక్కువగా తమిళనాడు అండ్ తిరుపతిలో ఎక్కువగా చేసుకుంటారంట. అండ్ ఈ పొంగల్ ఎప్పటి నుంచో ఉందంటండి. మన సౌత్ ఇండియన్ స్పెషల్ డిష్ ఇది. 300 BC నుంచే ఇది మనం అందరం చేసుకుంటున్నామంట సౌత్ ఇండియాలో. అండ్ ఈ పొంగలి మన ఫార్మర్స్ ఫస్ట్ హార్వెస్ట్తో, ఫస్ట్ వచ్చే పంటతో ఇది చేస్తారంట. ఇయర్లో ఫస్ట్ వచ్చే పంటతో చేసి సూర్యదేవుడికి అండ్ నేచర్కి ఇది నైవేద్యంగా పెట్టి తింటారంటండి. పొంగల్ కోసం పోపు నెయ్యితో వేస్తున్నామండి. జీరా, మిరియాలు, కాజు, బాదాం పోపేసాము. సో ఇది మనము పొంగల్లో కలిపేసాం. సో పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సో పొంగల్ చేసేసాము, పులిహోర కూడా అయిపోయింది. సో మనము బజ్జీలు కూడా వేసుకున్నాము. జనరల్గా పాలకూర బజ్జీలు వేస్తున్నాను నేను, కానీ జనరల్గా అందరూ పకోడీ చేస్తారు కదా. నేనైతే పాలకూర బజ్జీ చేస్తున్నాను. మా మమ్మీ ఇంట్లో ఉన్న
బజ్జీలు వేసేది. సో అదే విధంగా పాలకూరతో వేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. ఒక కప్పు శనగపిండిలో ఒక హాఫ్ కప్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, ఓమా, పండగ రోజు ఏదైనా స్వీట్ ఉంటే బాగుంటుంది కదా, అందుకే సేమియా పాయసం కూడా చేసుకున్నామండి. సేమియా పాయసం కూడా చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టాము. ఎట్లుంది చెప్పు. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి అందరికి. సో ఇవాళ సంక్రాంతి స్పెషల్ అని కావ్య ఈరోజు పులిహోర, పొంగల్, కారం పొంగల్ అండ్ పాలకూర బజ్జీ చేసింది. సో పొంగల్ వచ్చేసి చాలా మంచి ఫ్లేవరింగ్ వస్తుంది విత్ ఫుల్ గీ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి చాలా బాగా చేసింది. పులిహోర అయితే మన స్టైల్లో మన టేస్ట్ ఎవరు బీట్ చేయలేరు. టు బి ఆనెస్ట్ చాలా బాగుంది. అండ్ క్రిస్పీ పాలకూర బజ్జీలు చాలా మంచిగా ఫెస్టివ్ మోడ్లో చాలా బాగా అనిపిస్తుంది. నైస్ బ్రో. ఎట్లుంది బ్రో? ఇట్స్ రియల్లీ సూపర్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ పులిహోర అండ్ పొంగలి అండ్ పాలకూర బజ్జీలు. ఇక్కడ కూడా యూకేలో కూడా యాక్చువల్గా మిస్ కాకుండా సేమ్ హోమ్ ఫుడ్. సూపర్ అంటే సూపర్ టేస్ట్. అసలు మంచి నెయ్యి ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్ అండ్ పాలకూర బజ్జీలు క్రేజీ ఉంది. కంపల్సరీ దీని రెసిపీ కావాలంటే యూట్యూబ్లో చూడండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్స్లో నాకు చెప్పండి. అండ్ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.